ఏపీ పాలిటిక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 2019లో ఏకంగా 151 సీట్లు కొట్టి, స్టేట్ మొత్తాన్ని షాక్ తినిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 2024 వచ్చేసరికి జస్ట్ 11 సీట్లకు పడిపోయింది. అప్పట్లో ఈ రిజల్ట్ చూసి రాజకీయ దిగ్గజాల మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ రీసెంట్‌గా ఓడిపోయిన ఎమ్మెల్యేలతో జగన్ పెట్టిన ఒక సీక్రెట్ మీటింగ్ ఇప్పుడు స్టేట్‌లో హాట్ టాపిక్ అయింది. ఎవరు డీలా పడకండి. 2024 పోయింది పోయింది. 2029లో మనమే పవర్‌లోకి వస్తామని జగన్ గట్టి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అసలు ఆ కాన్ఫిడెన్స్ వెనుకున్న మ్యాటర్ ఏంటి? ఇంత భారీ ఓటమి తర్వాత జగన్ నిజంగానే కమ్‌బ్యాక్ ఇవ్వగలరా? సరిగ్గా ఇదే సిట్యుయేషన్‌లోకి కొన్ని సంవత్సరాల క్రితం మరో బిగ్ లీడర్ కూడా వెళ్లారు. ఆయనే జనసేనాని పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యారు? జగన్ కూడా సేమ్ అదే ఫార్ములా ఫాలో అయితే సీన్ ఎలా మారుతుంది? ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్‌తో జగన్ పార్టీ ఓటమికి దారితీసిన విషయాలేంటో చూద్దాం. ఎగ్జాంపుల్ 1కొస్తే బటన్ రాజకీయం. గత 5 ఏళ్లలో ప్రభుత్వం ప్రతి నెల క్రమం తప్పకుండా అకౌంట్‌లో డబ్బులు వేసింది. మనం అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నాం కదా! జనం గుడ్డిగా మనకే ఓటు వేస్తారని లీడర్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోయారు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరిగింది? మధ్య తరగతి ప్రజలు, చదువుకున్న యువత వచ్చి మాకు కేవలం సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్రానికి రాజధాని, రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు రావాలి అని కోరుకున్నారు. ఆ ఆకాంక్షను వైసీపీ సరిగ్గా క్యాచ్ చేయలేకపోయింది. ఎగ్జాంపుల్ 2కొస్తే బూతుల సంస్కృతి. ఇది పార్టీ కొంపముంచిన అతి పెద్ద మైనస్. అంబటి రాంబాబు గారు, కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని ఇలాంటి సీనియర్ లీడర్లు టీవీలో ముందుకొచ్చి మాట్లాడిన మాటలు ప్రత్యర్థులు వేసిన పర్సనల్ కౌంటర్లు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. అదే పార్టీ కొంపముంచిన అతి పెద్ద మైనస్. అంబటి రాంబాబు, కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని లాంటి సీనియర్ లీడర్లు టీవీలో ముందుకొచ్చి మాట్లాడిన మాటలు ప్రత్యర్థులపై వేసిన పర్సనల్ కౌంటర్లు సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు తీవ్రమైన చిరాకు తెప్పించాయి. అధికారం ఇచ్చింది ప్రజలు సేవ చేయడానికి, ఇలా రోడ్ల మధ్య తిట్టుకోవడానికి కాదు కదా అనే నెగిటివ్ ఒపీనియన్ జనం మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఎగ్జాంపుల్ 3కొస్తే జనాలకు లీడర్ల మధ్య భారీ గ్యాప్. ఎమ్మెల్యేలు ఎవరు ప్రజల్లో తిరిగింది లేదు. అంతా వాలంటీర్లే చూసుకుంటారు, వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంది కదా అనుకున్నారు. మనకెందుకులే అనే మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోయారు రాజకీయ నాయకులు. సో, ఇక్కడ ఒక మూలన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, జగన్ తెలిసే వరకి ఆల్రెడీ ఎలక్షన్ డే వచ్చేసింది. సీన్ రివర్స్ మొత్తం అయిపోయింది. సరే, పోయిన కథ అయిపోయింది. మరి ఇప్పుడు ముందున్న పెద్ద సవాలేంటి? 2029లో జగన్ మళ్ళీ సీఎంగా కుర్చీ వేసుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడే మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూడాలి. అదే పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు కమ్‌బ్యాక్ జర్నీ పవన్ కళ్యాణ్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. 2019 ఎలక్షన్‌లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఆయన పార్టీ కేవలం ఒక్క సీటుకు మాత్రమే గెలిచింది. ఆ టైంలో అందరూ ఇంకా పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలేస్తారు అనుకున్నారు. కానీ పవన్ ఏం చేశారు? ఓటమి నుంచి వెంటనే ఎలా తేరుకున్నారు? తాడేపల్లి ఆఫీస్‌కో, హైదరాబాద్ ఇంటికో పరిమితం కాకుండా రోడ్ల మీదకు వచ్చి వారాహి యాత్ర ఇలాంటి ప్లాన్స్‌తో డైరెక్ట్‌గా పబ్లిక్‌లోకి వెళ్లారు. ప్రజల సమస్య మీద ప్రభుత్వాన్ని నిలదీశారు. 5 ఏళ్లు గ్రౌండ్ వదలకుండా కష్టపడి కరెక్ట్ స్ట్రాటజీతో 2024లో అఖండ విజయం సాధించి చూపించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళీ ఎలక్షన్‌లో నిలబడాలంటే ముందుగా ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వదిలి గ్రౌండ్ జీరోకి రావటం. ఇక జగన్ గాని, పార్టీ ఎమ్మెల్యేలకు గాని కేవలం క్యాంప్ ఆఫీసులోకే పరిమితం కాకూడదు. రానున్న 2029 ఎలక్షన్‌లో జగన్ మళ్ళీ పార్టీని వేగవంతం చేయాలంటే తన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వదిలి గ్రౌండ్ లోకి రావటం స్టార్ట్ చేయాలి. ఇకపై జగన్ గాని, పార్టీ ఎమ్మెల్యేలు గాని కేవలం క్యాంప్ ఆఫీసులకి పరిమితం కాకూడదు. పవన్ లాగే రోడ్డెక్కాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏం నూతన సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ రోజు స్టడీ చేయాలి. ఎగ్జాంపుల్‌కి ఎక్కడైనా కరెంటు బిల్లులు పెరిగినా, రోడ్లు పాడైపోయినా వెంటనే ఆ ఊరికి వెళ్లి మీకు మేమున్నామని గొంతెత్తాలి. మొదటగా చేయాల్సింది జనాలకు ఎక్కడైతే చిరాకు తెప్పించారో ఆ లీడర్స్‌ను చేయటం. రాజకీయాలు, విమర్శలు లాజికల్‌గా ఉండాలి కానీ బూతులు కాకూడదు.
ప్రతి నియోజకవర్గంలో రౌడీయిజంలా కాకుండా ప్రజలతో మర్యాదగా మాట్లాడే చదువుకున్న కొత్త యువ నాయకులను గ్రౌండ్‌లోకి దించాల్సి ఉంటుంది. ఏదైతే ప్రస్తుతం అపోజిషన్ ఆ రూలింగ్ పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎప్పుడు వాళ్ళపై బూతులు తిట్టి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. సో, వాళ్ళని ఎదుర్కొని ప్రజలకు మేమున్నాం, ఇలాంటివి చేస్తామని చెప్పుకుంటే మరింత మంచిది. ప్రస్తుత ప్రభుత్వం మీద రోజు మైక్ పెట్టడం, విమర్శలు చేయడం అన్నది ఒకటే రాజకీయంలో గెలవడానికి ఉపయోగపడదు. సో, ప్రభుత్వాన్ని తప్పుపడుతూనే రేపు మేము అధికారంలోకి వస్తే యువతకు జాబ్స్ ఎలా ఇస్తాం? సంక్షేమాన్ని ఆపకుండా అభివృద్ధిలోకి ఎలా కలుపుతాం? అనే ఒక పక్కా బ్లూ ప్రింట్‌ని జగన్ ప్రజల ముందు పెట్టి నమ్మకం కలిగించాలి. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే, పొలిటికల్స్‌లో ఓటమి అనేది ఎండింగ్ కాదు. అదొక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. రాజకీయాల్లో ఓడటం, గెలవటం అనేది సాధారణం. ప్రతి 5 సంవత్సరాలకు కూడా ఈ రిజల్ట్స్ అనేవి మారుతూ ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఎలాగైతే గట్టి కంబ్యాక్ ఇచ్చారో, ఇప్పుడు జగన్ కూడా అదే రూట్‌లో తన తప్పులను సరిదిద్దుకొని కష్టపడితే 2029లో రేస్‌లో ఉండగలరు. అందుకే ఎలక్షన్ రోజు ఓటర్ మైండ్‌లో తిరిగే ఒకే ఒక క్వెషన్, గత 5 ఏళ్లలో నా లైఫ్ ఎంత మారింది? ఆ ప్రశ్నకు ఎవరి దగ్గర పక్కా ఆన్సర్ ఉంటుందో గెలుపు వాళ్ళదే. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ పవర్ సక్సెస్ అయినట్టే జగన్ కూడా తన తప్పులు సరిదిద్దుకుని నెక్స్ట్ టైమ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడా? కూటమి గవర్నమెంట్ లాంగ్ రన్‌లో పవర్‌లో ఉంటుందా? కింద కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.